హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు ఓటీటీ ఫిలిమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో డైరెక్టర్స్ కూడా ఎక్కువగా ఓటీటీ ఫిలిమ్స్ తీయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా తీయడం వల్ల డైరెక్టర్స్లో ఉన్న క్రియేటివిటీ తగ్గిపోతుంది. అదేవిధంగా ఆడియన్స్కి ఒక మంచి కథ అనేది రాకపోవడం ఈ విధంగా ఉంటుంది. సో దాని మీద మీరు ఏమంటారు? ఎందుకు డైరెక్టర్స్ ఓటీటీ మీద ఇంత ఉన్నారంటారు? ఓటీటీకి క్రియేటివిటీకి సంబంధం లేదు. సినిమా అనేది సినిమా తీస్తాడు, అది సింగిల్ థియేటర్లో రిలీజ్ చేసుకోవడానికి మనకు గిట్టుబాటు కావట్లేదు కాబట్టి మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయాలి. మల్టీప్లెక్స్లో చేయాలంటే రెంట్ కట్టాలి, రోజుకు 50,000 కట్టాలి. ఎన్ని కడతాడు? అలాగా సింగిల్ థియేటర్ కూడా రెంట్ కట్టాలి. అట్లా సింగిల్ థియేటర్లో వేస్తేనే ఆ ఛార్జెస్ని బట్టి లాభం ఎక్కువ వస్తుంది ప్రొడ్యూసర్కి. సింగిల్ థియేటర్కి రావట్లేదు. ఫ్యామిలీతో అవసరమైతే 1,000 రూపాయలు వచ్చాను కూడా మల్టీప్లెక్స్కి ఎందుకు వెళ్తున్నానంటే పిల్లలకి బర్గర్ అన్నీ ఇప్పించి చాలా హ్యాపీగా సరదాగా ఉండడం కోసం మల్టీప్లెక్స్ ప్రిఫర్ చేస్తారు. మల్టీప్లెక్స్లోనే రిలీజ్ అయ్యే సినిమాలు, సింగిల్ థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్ద సినిమాలే చేయగలరు. చిన్న సినిమాలు సినిమాకి క్రియేటివిటీకి సంబంధం ఉంది, ఓటీటీకి. రేపు వస్తే ఇంకా సినిమా థియేటర్లు అంటే ఓటీటీ ఉంటుంది. ఇంకా కొంతకాలం పోతే ఓటీటీ మల్టీప్లెక్స్లు ఉంటాయి. సింగిల్ థియేటర్లో ఒక 2 సినిమాలు రిలీజ్ అవుతాయి అంతే. ఆ 2 సినిమాల గురించి అలా పెట్టుకోడు కదా, కానీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు ఓపుకుంటేనే. నేను చెప్పాను కదా ఇందాక దాంట్లోనూ, అంబికా కృష్ణ గారు 3 థియేటర్లకి రూపాయి రావట్లేదని. ఎవరికి ఇచ్చాడు? అల్లు అరవింద్ గారికి ఇచ్చాడు. ఆయనకు వస్తే ఈయనకి ఇస్తాడు. థియేటర్లో మరి ఏజెంట్ నేను అనుకుంటా, నాకు వద్దంటాడు. ఇంకా అప్పుడు ఆల్రెడీ మనం చెప్పాడు కదా, నాకు ఒకే ఒక థియేటర్ ఉంది, త్రిబుల్ ఏ అని తెలంగాణలో హైదరాబాద్లో. మిగతా థియేటర్లన్నీ కూడా వదిలేయమని చెప్పాను. వదలకపోయినా కూడా రెంట్ కట్టట్లేదు ఆయన. ఎవరు రావట్లేదు. సింగిల్ థియేటర్లో రిలీజ్ అవ్వాలంటే కొంచెం పెద్ద సినిమా అనుకున్నది అన్ని సింగిల్ థియేటర్లోనూ, మిగిలిన సింగిల్ థియేటర్లో మంచి థియేటర్లో మల్టీప్లెక్స్కి వెళ్తే ఒక 1,250 థియేటర్లు ఉంటాయి ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిస్తే. ఇవి కాకుండా ఇంకొక 2,000 థియేటర్స్ కర్ణాటక, ఒరిస్సా, అక్కడ ఇక్కడ ముంబై అన్నీ రిలీజ్ చేసి మిగతా స్టేట్లో అదే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ప్లస్ యూఎస్లోనూ అక్కడ ఇక్కడ రిలీజ్ చేస్తే ఆ విధంగా 4,000 స్క్రీన్స్, 5,000 స్క్రీన్స్ ఒక 4 రోజులు ఆడితే మొత్తం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో పాన్ వరల్డ్ తీస్తారు. ఎంతమంది పాన్ వరల్డ్ తీస్తారు? మామూలు సినిమాలు అంటే ఒక సాధారణమైన థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతాయి. మీకు వచ్చిన నష్టం ఏంటి? ఓటీటీ ఇంక రేపొద్దున థియేటర్లో ఇక్కడ ఎలా పెట్టుకుంటే అలాగ వస్తుంది. చిన్న గ్యాడ్జెట్ కొనుక్కోలేకుండా కూడా ఇప్పుడు టీవీలో చేస్తున్నాయట. ఇంటర్నెట్ ఉంటే చాలు, మీకు అలా కూర్చుంటే మీకు నెట్ఫ్లిక్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మీరు థియేటర్ పెద్ద పెట్టుకోండి, హోమ్ థియేటర్ కట్టుకోండి. హోమ్ థియేటర్ కూడా చౌక అయిపోయినాయి. ఇప్పుడు ఒక 5 లక్షలు పెడితే హోమ్ థియేటర్ ఉంటుంది, 1,00,000 రూపాయలు పెడితే కూడా హోమ్ థియేటర్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఎంత 400 కడితే నెట్ఫ్లిక్స్కి, ఒక 300 ప్రైమ్కి కడితేనే అని చెప్పి. ఇప్పుడు ఓటీటీలు థియేటర్లు అయిపోయినాయి. ఓటీటీలో చేసినంత మాత్రం డైరెక్ట్ చేసేవాడు సరిగ్గా డైరెక్ట్ చేయడా? అది పొరపాటు యాక్చువల్గా. అది రాంగ్ క్వశ్చన్. అది ఓటీటీల్లో కూడా సినిమాలే. మిగతా బయట థియేటర్లో కూడా రిలీజ్ చేయాలంటే థియేటర్లు ఉండాలి. ముందు ఆ థియేటర్లు మూసేస్తారు. మూసేసిన థియేటర్లు రేపు మాపు షాపింగ్ కాంప్లెక్స్లో, కిరాణా కొట్లో పెట్టుకుంటారు. అర్థమైంది? ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ రావాలి కదా. ఇట్లా అందరికీ ఓపు ఉండాలి. ఎక్కువ ప్లేస్ ఉంటే కానీ వెహికల్స్కి అంత ఇది ఉంటే తప్పితే వాళ్ళకి మీకు పర్మిషన్ రాదు. సో ఆ విధంగా ఇంకొక సిస్టమ్ ఉంది, అది చెప్తుంటే జనాలకు అర్థం అవ్వట్లేదు. లో కాస్ట్ థియేటర్స్ వచ్చినాయి. లో కాస్ట్ అంటే 25 లక్షల థియేటర్ కట్టేయచ్చు, స్థలం ఉండాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి బయట ఒక ఆయన కట్టారు, బాలాజీ గారు అని. మన వాళ్ళు దిల్రాజు అందరూ చూపించారు. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను. కంటైనర్ మెటీరియల్తో తీస్తారన్నమాట. కంటైనర్ షిప్ కంటైనర్స్ ఉంటాయి కదా, దాంతో థియేటర్ కడతారు. చాలా బాగుంటాయి. అంతస్తులు ఎక్కువ ఉండవు, కానీ 1+1 వరకు ఉండొచ్చు అనమాట. ఆ విధంగా 6 థియేటర్లు 4 ఎకరాలు కడతాడు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బయట ఎలిమెంట్ రైట్ లెఫ్ట్లో ఉంటుంది సినిమా వరల్డ్ అని, వైజాగ్లో. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్ ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి, ఈ విధంగా థియేటర్లు వస్తే చాలా థియేటర్లు కట్టుకోవచ్చు, ప్రతి అవుట్స్కట్లో కట్టుకోవచ్చు. వాటికి వెళ్తారు. ఇంకా జనాలకి థియేటర్కి వెళ్ళి పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలంటే అది కొంచెం కార్నివాల్లా ఉండాలి. ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటేనే వెళ్తారు ఈ రోజుల్లో. ఊరినే జస్ట్ అలాగ వెళ్ళి థియేటర్కి వెళ్ళి వచ్చేసి రారు, ఇష్టం ఉండదు. అటువంటి ఏంటి మల్టీప్లెక్స్ అనేప్పటికీ అన్ని ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి ఆ ఫుడ్ కోర్ట్ కూడా రేట్లు తగ్గిస్తేనే మేము మల్టీప్లెక్స్ కానీ వస్తాం. సింగిల్ థియేటర్కి పట్టిన గతే మల్టీప్లెక్స్కి పడద్దని అంటారు. రేపు ఒక పాప్కార్న్ అంటే 300 రూపాయలు, 330 రూపాయలు ఉండదు. అది అవన్నీ తగ్గించిన రోజునే మల్టీప్లెక్స్ కూడా వచ్చే రోజులు వస్తాయి. అక్కడికి కూడా వెళ్ళకపోతే ఓటీటీయే గతి. ఓటీటీ అనేది మన ప్రపంచం. అది
సినిమా ప్రపంచానికి ఓటీటీ గతి. మీరు పెద్ద సిగ్నల్ షూట్ కావాలంటేనే నేను యాక్చువల్గా నాకు స్క్రీన్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి మా ఫిల్మ్ స్కూల్ సంబంధించినవి. అవి ఫిక్స్ చేసుకోవచ్చు కావాలంటే నేను దీంట్లో చూస్తాను సినిమాని. ఇలా పెట్టుకుని ఇలా సెల్ఫీ స్టిక్ పెట్టుకుని తలగడలు వేసి చూస్తాను. దట్స్ ఆల్. హోమ్ థియేటర్లో కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. హోమ్ థియేటర్ కట్టి చూడటమే. ఒక పెద్ద టీవీ కొనుక్కుంటారు. ఈ రోజులు వచ్చేస్తుంది మీకు 50-60 వేలు థియేటర్ వచ్చేస్తుంది. పెద్దది 56 కంటే ఎక్కువది. అక్కడ పెట్టుకుని బ్రాండ్లు ఎందుకు కొనుక్కుంటే చాలా పెద్ద పెద్దవి వచ్చేస్తాయి. ఇప్పుడు అక్కడ కూర్చొని పెద్ద ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు. అక్కడ కట్టేది 300-3,000 సినిమాలు చూడొచ్చు. అదే ఓటీటీ అనేది అపోజిషన్ ఏం కాదు. ఓటీటీ ఈజ్ నెక్స్ట్. ఈ జనరేషన్కి కావాల్సింది అదే. థియేటర్లకు ఎవడు వెళ్తాడు? థియేటర్లకు వెళ్ళాలంటే వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ కూడా రావాలనుకుంటే మల్టీప్లెక్స్లో ఉండి రేట్లు తగ్గాలి. పకోడీలు ఎన్ని ఉన్నాయి కదా, 500 ఒక శాండ్విచ్ 250 రూపాయలట. రెండు బ్రెడ్ బుక్కలు ఇస్తాడు. ఇవి తగ్గాలి. దీన్ని క్యాష్ చేసుకుంటారు వీళ్ళు. ఈ మల్టీప్లెక్స్లకు అద్దె తీసుకునే ఉంటారు కదా, ఆ నలుగురు అంటున్నారు. అక్కడ డబ్బులు వస్తున్నాయి. వాళ్ళ అస్తమానం వాళ్ళ గురించి అనకూడదు, ఎందుకంటే వాళ్ళు కూడా థియేటర్లు వదిలేస్తున్నారు. అంటే ఓటీటీస్ మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ అది. సినిమాలు చూసుకోవచ్చు, మనం సినిమాలు చూడొచ్చు. అందులోకి చాలా ఉన్నాయి. న్యూస్ చూడొచ్చు, స్పోర్ట్స్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అందులోను. సో అది మీరు టీవీకి పెట్టుకుని చూస్తారు. అందరూ అలా చూడరు కదా ఇందులోను. యూ కెన్ వాచ్ ఆన్ అ బిగ్ స్క్రీన్. ద మోర్ బిగ్గర్ స్క్రీన్ యూ బై, ద మోర్ ఎంటర్టైన్డ్ ఇఫ్ యూ గెటింగ్. అలా చూడాలన్నమాట. సో ఓటీటీ అనేది శాపం కాదు, అది వరం. అది ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 1500 ఖర్చు పెడుతున్నాడు. 1500కి మీరు సంవత్సరం పొడుగుని చూడొచ్చు. ఓటీటీకే డైరెక్ట్ సపోర్ట్ చేయబట్టి మామూలు థియేటర్లో రిలీజ్ చేసి దోచుకున్నప్పుడు ఇప్పుడు ఓటీటీ ఆ రేట్ ఇస్తుంది. వీళ్ళప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి చేయాలి. ₹1,00,00,000 అంటే ఆ ₹1,00,00,000 సినిమాలకు బాగానే ఉంది, మేము ఇస్తాం, ఒక 50 లక్షలు ఇస్తాం. థియేటర్లో ఎలాగైతే బేరవాడారో ఆ విధంగానే బిజినెస్ అవుద్ది. ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే, నీది థియేటర్లో రిలీజ్ చేయడానికి దమ్ము లేదు, నీకు మల్టీప్లెక్స్లో చేయడానికి డబ్బు లేదు, అంచేత నీ సినిమాకి మేము డబ్బులు ఏమో ఓటీటీలో పెట్టుకుంటున్నారు. నష్టపోతున్నారు అక్కడ. మొత్తం థియేటర్లు మూసేసిన రోజున ఓటీటీ వాళ్ళు కొనాలి. ఇంకోటి ఎవడో కొనుక్కుని ఓటీటీ వేసుకుంటాడు. పోనీ ₹1,00,00,000 సినిమాని 30 లక్షలు కొనుక్కుంటాడు, వస్తే నీకు ఇస్తారంటాడు. బిజినెస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్లు డైరెక్ట్ చేయడానికి, క్రియేటివిటీ వాడడానికి ఓటీటీకి సంబంధం లేదు. అక్కడ డైరెక్ట్ చేసిన సినిమా థియేటర్లో కాకుండా, సింగిల్ థియేటర్లో కాకుండా, మల్టీప్లెక్స్ కాకుండా ఓటీటీలో పెట్టుకుంటాడు. అటు ఎవడో కొనపో తెయ్యేస్తాడు. అర్థమైంది మీకు? సో ఆ విధంగా జరుగుతుంది. దానికి నీ క్రియేటివిటీ, యూసేజ్ ఆఫ్ క్రియేటివిటీకి సంబంధమే లేదు. డైరెక్టర్లు ఎందుకు అనుకుంటారు, నా సినిమా థియేటర్లో రిలీజ్ కాదు కాబట్టి ఓటీటీలో చేస్తాను కాబట్టి, మేబీ కొంచెం తక్కువ చేస్తాడు. బడ్జెట్ కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తాడు. అది కూడా జరగదు. అది ఇప్పుడు ఈటీవీ విన్ అని ఉంది. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఓటీటీ పేరు అది ఈటీవీ విన్. సో ఈటీటీ కాదు, ఈటీవీ విన్. ఓకే, దాంట్లో సినిమా తీయడానికి 2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చు పెట్టి తీస్తున్నారు. వాళ్ళకి ఈ మధ్యన ఐడియా వచ్చింది. వాళ్ళకి తెలియక సినిమా గురించి రామోజీరావు గారికి పెద్ద తెలియదు. ఆ పక్కవాళ్ళు చెడదొబ్బుతూ ఉంటారు. ఇప్పుడు తెలిసి వచ్చామన్నారు, అరే ఓన్లీ ఓటీటీ ఏంటి, మనం కూడా థియేటర్లో రిలీజ్ చేద్దాం. ఆ 3 కోట్లు పెట్టే సినిమాని ఒక 50 థియేటర్లో 100 థియేటర్లు రిలీజ్ చేస్తారు. అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వస్తాయి. అక్కడ చూడడం వాళ్ళు ఇక్కడ చూస్తారు. వాళ్ళకి స్తోమత ఉంది కాబట్టి. రామోజీరావు గారికి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లో థియేటర్లే ఉండేవి, మళ్ళీ తీసుకుంటారు. ఏముంది, అద్దెకి వేస్తారు లేకపోతే, మిగతా వాళ్ళకి కాకుండా. ఈటీవీ వాళ్ళు, విన్ టీవీ అనేది వాళ్ళు ఓటీటీ, వాళ్ళు థియేటర్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెరీ గుడ్ ఐడియా ఇది. అలా చేయాలి. చేస్తేనే మీకు అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బు వస్తుంది. ఆ కంపెనీ సుభిక్షంగా ఉంటే మనకి చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలామంది డైరెక్ట్లు అక్కడ కూడా డైరెక్ట్ చేయొచ్చు. అర్థమైంది. ఇప్పుడు చాలామంది తెలుసు ఆల్రెడీ, నేను మామూలుగా చెప్పాను. రామోజీరావు గారు ఉండగానే పెట్టారు ఇది. ఆయన పోయిన తర్వాత బాగా ఒక ఆల్రెడీ 10-15 సినిమాలు తీశారు ఈటీవీ విన్లో ఆల్రెడీ. అది ఓన్లీ ఓటీటీలో పెట్టేవారు. ఓటీటీ పోటీ 3 కోట్లు ఖర్చు పెట్టి థియేటర్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మంచి డెసిషన్ అది యాక్చువల్గా. దాని చేత ఓటీటీ అనేది మనకు కావాల్సిన ప్లస్ పాయింటే, కానీ తక్కువ కాదు. కాబట్టి వాళ్ళు ఉపయోగించుకున్నారు. నీది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మేము డబ్బులు ఇవ్వం, మన ప్రొడ్యూసర్తో డైరెక్ట్ ఆడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఓటీటీ కూడా మారద్ది. వీళ్ళందరూ మేము ఏమంటే ఏం చేస్తారు, కొనాలి. ₹1,00,00,000 అది మీరు ₹1,10,000 ఉన్నట్టే, ₹1,10,000 50 ఇస్తాను, 50 గంటే వస్తే పంచుకుందాం అనే లెవెల్ వస్తుంది ఇప్పుడు. అటువంటి వాళ్ళు ఉన్నారు. మరీ చిన్న సినిమా తీసేవాళ్ళు ఉన్నారు. అవి ఇంకా దాన్ని వాటికి వేయించి చిన్న సినిమా ఉంది, టెక్నికల్గా మామూలు సోనీ గిని కెమెరాలు తీసేస్తారు. ఓటీటీకి అది చాలు.
అర్థమైందా మీకు? అలాగే టెక్నికల్గా కొంత ఖర్చు తగ్గుతుంది తప్పితే ఓటీటీలో తీసేవాళ్ళు క్రియేటివిటీ తక్కువ పెడతారు, అది తప్పది. ఎక్కడైనా క్రియేటివిటీ, ఎక్కడైనా కథ, ఎక్కడైనా నటించాలి, ఎక్కడైనా నటీనటులు కావాలి, ఎక్కడైనా ఎడిటింగ్ చేయాలి, ఎక్కడైనా మ్యూజిక్ చేయాలి కదా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సేమ్. ఓటీటీకి దీనికి సంబంధం లేదు. యూజింగ్ యువర్ మైండ్ అండ్ క్రియేటివిటీ అనేది ఎక్కడైనా ఒకటే. అది చాలా బాగుంది అనుకో, చాలా ఇప్పుడు బలగం తీశారు, ఓటీటీలో బాగా ఆడుతుందని కదా మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేశారు. అవును. ఇప్పుడు అదే డైరెక్టర్ చేస్తాడు, ముందు థియేటర్లో రిలీజ్ అవుతుంది, తర్వాత అక్కడ చేస్తారు, కొంటారు వాళ్ళు. ఇప్పుడు దిల్ రాజు చేస్తున్న అబ్బాయి ఎవరు కదా, ఆ ప్రాజెక్టు అక్కడ రిలీజ్ అవుద్ది, అదృష్టవశాత్తు అక్కడ ఆడింది అనుకో, మంచి రేటుకి ఓటీటీ కూడా అమ్ముతాడు. ఓటీటీ అనేది శాపమేం కాదు, మనం వాడుకుంటే వరం. మీ సినిమా బాగోకపోతే ఇక్కడ ఆడదు, అక్కడ ఆడదు. సినిమా బాగుంటే ఇక్కడ ఆడద్దు, అక్కడ ఆడద్దు. ఇప్పుడు లక్కీ భాస్కర్ ఆడలేదా? ఈ మధ్యన ఏం సినిమా లేక అస్తమాన ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే, అది ఆడింది, ఎక్కడ ఆడింది అక్కడ ఆడింది కదా. అది చిన్న సినిమా ఏం కాదే. ఆ హీరోకి 5-6 కోట్లు 7-8 కోట్లు ఇచ్చి ఉంటారు, సినిమా తీయడానికి 8 కోట్లు 5-6 కోట్లు అయి ఉంటుంది, 7-8 కోట్లు, 15 కోట్లు సినిమాయే కదా, దాన్ని చిన్న సినిమా ఎలాగంటారు? సో దాన్ని ఇక్కడ ఆడేది కాబట్టి అక్కడ మంచి రేట్ ఇచ్చుంటారు ఓటీటీలు కొనుక్కున్నప్పుడు. బికాజ్ ఇట్ విల్ బికమ్ ఏ ప్లస్ ఫర్ దెమ్. మోర్ ఆడియన్స్, మోర్ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.